బ్యాక్ టు బులెటిన్. తండాలో సందడి మొదలైంది. బంజారా వేడుక అట్టహాసంగా జరుగుతోంది. బృందాలుగా యువతులు చేస్తున్న నృత్యాలు, గోధుమ బుట్టల పూజలతో తీజ్ పండుగ జోష్ కొనసాగుతోంది. మంచి భర్త కోసం మొక్కులు మొక్కుతున్నారు గిరిజన యువతులు. వరంగల్ జిల్లా గిరిజన తండాలో సందడి ఇది. బంజారాల సంప్రదాయ వేడుక ఇది. ఈ 9 రోజుల పండగలో సందడంతా పెళ్లి కాని అమ్మాయిలది. తొలి రోజున బుట్టలో గోధుమ గింజలు చల్లుతారు. అవి 3 రోజుల్లో మొలకెత్తుతాయి. రోజు 3 పూటలా తలస్నానం చేసి అమ్మాయిలు గోధుమ బుట్టలకు నీళ్లు పోస్తారు. ఈ 9 రోజుల తిండిలో సైతం కఠిన నియమాలు పాటిస్తారు. తమకు మంచి భర్త రావడంతో పాటు ఈ ఏడాది పంటలు బాగా పండాలంటూ మొలకలు వచ్చిన బుట్టలతో పండగ చేస్తారు. వాళ్ళు ఆడి పాడతారు. బుట్టలో వచ్చిన గోధుమ మొక్కలన్నీ పచ్చగా ఉంటే ఆ అమ్మాయి జీవితం బాగుంటుందని, ఎక్కడైనా తెల్ల మొలక ఉంటే కీడు జరుగుతుందని నమ్ముతారు గిరిజనులు. ఆ రోజు నైట్ గోధుమల్ని నానబెట్టి తర్వాత వాటిని చిన్న బుట్టలలో వేస్తాము. తర్వాత 9 రోజులు ఆడపిల్లలు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times వాటర్ పోయడం వల్ల 9 days. మళ్ళీ థర్స్డే రోజేమో పెద్దగా పెరుగుతాయి కదా, ఆ రోజు నిమజ్జనం చేస్తాం. మీరు బతుకమ్మని ఎట్లా నిమజ్జనం చేస్తామో అట్లా నిమజ్జనం చేస్తాము. అప్పుడు మా అన్నయ్య, అయితే ఆడవాళ్ళ పండుగ కాబట్టి, ఆడపిల్లల పండుగ కాబట్టి అన్నయ్య వాళ్ళు మాకు కాళ్ళు కడిగి, చిన్న పీటల మీద కాళ్ళు కడిగి మాకు దండం నమస్కారం చేస్తారు. ఇది మా ముఖ్య పండగ. బంజారా అంటే మా ఫెస్టివల్, ఇదే మాకు మెయిన్. అన్నీ జరుపుకుంటాం కానీ ఇదైతే మాకు ఇంపార్టెంట్. కంకతో తయారు చేసిన బుట్టలను తీసుకొచ్చి అందులో ఎరువు, ఇసుక వాటిని మిక్సింగ్ చేసి కలపడం వలన కలిపి గోధుమలను నానబెట్టి 9 రోజులు అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు సుఖశాంతులతో ఉండే విధంగా వాళ్ళకు మంచి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక కానీ, లేకపోతే వాళ్ళకి చదువు, ఉద్యోగం, అదేవిధంగా వాళ్ళకు సుఖశాంతులు, ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలకు ఇది ఒక ముఖ్యమైన పండుగ. ఇది వాటిని ఉద్దేశంతో ఈ పండుగ ఎక్కువగా జరుపుకోవడం జరుగుతుంది. తీజ్ వేడుకలతో ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట ఏరియాలు కళకళలాడుతున్నాయి.